వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనబడట్లేదా? బండి సంజయ్. వైసీపీ నేత నాగార్జున యాదవ్ కు 14 రోజుల రిమాండ్. ఆ పాటతో ఒకరు సీఎం అయ్యారు, అందుకే నాకు కోపం. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు. సింగరేణికి పట్టిన శని, ఆ రెండు పార్టీలే దోచుకుతున్నారు. కిషన్ రెడ్డి. కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు. కేటీఆర్ సంచలన ఆరోపణలు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఆరోపణలు నిరూపించాలన్న యార్లగడ్డ. బండ్ల గణేష్ కుమార్తె వివాహం, ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం. పోలవరం ప్రాజెక్టు సైట్ నుంచి 36 ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచమంతా చూస్తున్న ఓవైసీ కళాశాల చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపేదల ఇళ్లను కూల్చడానికి ఉన్న ఉత్సాహం అందరి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ భారీ ఆక్రమణలపై ఎందుకు చూపించడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు నిజంగానే కంటి చూపు సమస్య ఉందా, లేక ఎంఐఎంతో ఉన్న రాజకీయ బంధం వల్ల ఆ సంకల్పం లోపించిందా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల కంటి జబ్బును నయం చేసేందుకు బీజేపీ కార్యకర్తలంతా కలిసి ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలు నిర్వహించాలని బండి సంజయ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కళ్లు పరీక్షించాక కూడా అక్కడ చెరువు ఆక్రమణ కనిపించకపోతే అది కంటి లోపం కాదని, ఖచ్చితంగా రాజకీయ లోపమేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా ఎఫ్టీఎల్ పరిధి గీతలను ఇష్టమొచ్చినట్లు మారుస్తోందనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో బలంగా వ్యక్తమవుతున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్లోని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు తెలంగాణ పోలీసులు ఏపీలోని గుంటూరులో ఉన్న ఆయన నివాసంలో నాగార్జున యాదవ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని స్విగ్గీ లేదా జొమాటో డెలివరీ బాయ్ అని, దేశంలోని అత్యంత దురదృష్టకరమైన డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా సీఎం సరిగ్గా చదవలేరని ఆరోపించారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో నాగార్జున యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమా నిర్మాతలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో తమకు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం లభిస్తే వారికి మేలు చేసేలా కొత్త సినీ విధానాన్ని తీసుకొస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల్లో ఓ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినంతగా ప్రజాదరణ పొందిన పాటకు సంగీతం సమకూర్చిన చరణ్ అర్జున్పై తనకు కాస్త కోపం ఉందని సరదాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించాయి. దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటించిన వెంకట్రామయ్య గారి తాలూకా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ను కవిత ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారని కొనియాడుతూ, చరణ్ అర్జున్ స్వరపరిచిన 3 రంగుల జెండా పాట ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది. అంతటి శక్తివంతమైన పాటను అందించినందుకు ఆయనపై నాకు కాస్త అలక, కోపం ఉన్నాయని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సినిమా పాటలు కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. సినిమా టైటిల్ వెంకట్రామయ్య గారి తాలూకా ప్రస్తావన రాగా, తాలూకా అనే పదం తెలంగాణలో అంతగా వాడుకలో లేదని కవిత అన్నారు. ఈ పేరు విన్నప్పుడు కాస్త భిన్నంగా అనిపించినా, భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, మనమంతా కలిసి ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాల సంస్కృతులను పరస్పరం గౌరవించుకున్నప్పుడే భాష, సంస్కృతి నిలబడతాయని, తెలుగు చిత్రసీమ మనందరినీ కలిపి ఒక గొప్ప మాధ్యమంగా ఉండాలని పిలుపునిచ్చారు. తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయింది. మరి సినిమా పాట వేసింది, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే ముంచేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పాలకులు పోటీపడి మరి సింగరేణిని తమ సొంత ఖజానాలో వాడుకున్నారని మండిపడ్డారు. కార్మికుల చెమట వాసన తెలిసిన సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు దాని భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేసి విద్యుత్ వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను తుంగలో తొక్కిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సుమారు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మరో 24,000 కోట్లు జోడించిందని మండిపడ్డారు. ఇలా మొత్తం 54,000 కోట్ల రూపాయలు కార్మికుల కష్టార్జితాన్ని అప్పుల పాలు చేసి సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి తోశారని ఆరోపించారు. కేసీఆర్ తన హయాంలో సింగరేణి బోర్డును ఉత్సవ విగ్రహంగా మార్చి టెండర్ల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
తాడిచెర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అనే సందర్భంగా మనవి చేస్తుంది. సింగరేణి ఒక మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వివరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించారు. దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొడవైందా? డబ్బులు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మరి ఆ రోజు కూడా పీనిగలు తింటోడు పోయి ఏనిగలు తింటోడు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో పీనిగలు తింటే కాంగ్రెస్ హయాంలో ఏనిగలు తింటా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు కుమ్మక్కయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో గోదావరి జలాలను ఉద్దేశపూర్వకంగానే సముద్రం పాలు చేస్తూ రైతులను ఇబ్బందులోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు చొరవ చూపడం లేదని విమర్శించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోవడమే కాకుండా హైదరాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆ దేశం గానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఇటు బీజేపీ గానీ ఇటు కాంగ్రెస్ గానీ ఈ రోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తుంది. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. హరీష్ రావు గారు నిన్న కాక మొన్న ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్ గా. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్న వాళ్ళు మరి ఒకవేళ చూసింటే ఆ ప్రెజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావివ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలున్నా ఏమైనా అభిప్రాయాలున్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణిచ్చారు. గన్నవరం విమానాశ్రయ టెండర్ల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే కేవలం 5 నిమిషాల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. పార్టీ కార్యకర్తల ఆందోళనను తెలియచేయడమే తన ఉద్దేశమని, తన వ్యాఖ్యలు ప్రభుత్వానికి లేదా పార్టీకి వ్యతిరేకంగా చేసినవి కాదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యార్లగడ్డ మాట్లాడారు. సాక్షి సహా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎయిర్పోర్ట్ టెండర్ను తన అనుచరుడికి ఇప్పించేందుకు ప్రయత్నించానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. 2 ఏళ్ల తర్వాత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ హోదాలో తాను సమావేశానికి హాజరయ్యానని వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పనులు, టెండర్లు, పెరుగుతున్న ఖర్చులపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రజాధనం వినియోగంపై వివరాలు అడగడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని, ఆ సమావేశంలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు. తెలుగువాడ మనస్సాక్షి, మీకు అసలు సాక్షికి మనస్సాక్షి లేదు. అసలు మీ జగన్మోహన్ రెడ్డికి నేను ఖర్చు పెట్టినంత ఎవడో ఖర్చు పెట్టలే. మీరు నా మీద తగులుకుంటే బుద్ధి ఉండాలి మీకు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడానంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఇక పద్దాక చెప్పిందే చెప్తే ఇనివాడికి కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవిని 5 నిమిషాల్లో రాజీనామా చేసేస్తాను. 5 minutes. టేక్ మై ఛాలెంజ్. సాక్షి పేపర్ కానీ ఈ సాక్షి యాజమాన్యం కానీ మీకు కనీసం నేను ఇంకా మీ పార్టీలో మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశానండి, మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగత దోషాలకు నేను దిగల. దీంట్లో 2-3 ఉన్నాయి. ఒకటి కొడాలని జగన్ మీద పంచులు అని ఉంది. అది చూసారో చూడలేదు నాకు తెలియదు. అలాగే ఎన్టీఆర్ బిడ్డను తిడితే కాని పార్టీ, ఎన్టీఆర్ బిడ్డను విమర్శిస్తే పెగలని నోరు, ఇవాళ ఎందుకు పెగులుతుందో పెగలని నోరు. సో అది ఇంకా రఘురాం గారు కూడా ఉన్నాడు మీటింగ్లో. ఇదేమి నేను ప్రెస్ మీట్ పెట్టలా. మీరు
మీరు ఎవరైతే హక్కును చేర్చుకున్నారో అతను మిమ్మల్ని, మీ భార్యని, ఇప్పుడు సాక్షి చైర్పర్సన్ భారతి గారిని కూడా తిట్టినా. ప్రముఖ సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు 16న జరగనున్న తమ కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరు కావాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అగ్రనేత, యువతకు కాబోయే నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. మా కుమార్తె వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా వారిని ఆహ్వానించాను అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో ఆగస్టు 16న జరగనుంది. గత మే 3వ తేదీన వీరి నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంలోని గ్యాప్ 1, గ్యాప్ 2తో పాటు పవర్ హౌస్ నిర్మాణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ప్రదేశం నుంచి రాష్ట్రంలోని 36 ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వర్చువల్ సమీక్షలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలోని 36 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం 35,313 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో భాగంగా వెలుగొండ ప్రాజెక్ట్, పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతి సహా ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఏపీఎస్ఐడిసి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1023 సాగునీటి పథకాల పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 3,883 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పనుల ద్వారా సుమారు 8.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరంగా నీరందుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆధునీకరణ కింద మన్యం, విజయనగరం జిల్లాల్లో ప్రత్యేక పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.